హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో పిల్లల స్నాక్స్ బాక్స్లోకైనా లేదంటే మన ఈవినింగ్ టీ టైంలోకైనా తినడానికి టేస్టీగా అయితే కనుక కారపూసని రెడీ చేసి చూపించానండి. చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఈ విధంగా చేసుకుంటే పిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ళు కూడా ఈజీగా తినేయొచ్చండి. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు శనగపిండిని తీసుకోండి. ఏదైనా ఒక కప్పును కొలత పెట్టుకొని తీసుకోండి. అలాగే 1 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోండి. క్రిస్పీగా వస్తాయి, చాలా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి. అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్నర వరకు కారాన్ని వేసుకోండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి పిల్లలు తినే అంటే కారం తగ్గ మీరు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా వేసుకొని ఇవన్నింటిని బాగా కలిసే విధంగా కలుపుకోండి. నేను ఇంట్లో పట్టించుకున్న శనగపిండి కాబట్టి కలర్ బాగా వస్తుందండి. ఒకవేళ మీరు మామూలుగా బయటను కొనే శనగపిండి అనుకుంటే కనుక అందులో 1 స్పూన్ వరకు పసుపును వేసుకోండి. మంచి కలర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇందులోనే ఒక 2-3 స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. ఈ నూనెను వేసుకోవడం వల్ల చాలా స్మూత్గా వస్తాయండి, గుల్లగా ఉంటాయి, భలే రుచిగా ఉంటాయి. ఆ నూనె కూడా ఈ పిండిలో మొత్తం కలిసే విధంగా మొత్తం ఇలా కలిపేసుకోండి. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా మొత్తం కలుపుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపిస్తూ ఉంటానండి. ఆ విధంగా పిండిని అయితే కలిపేసుకోవాలి. నాకు ఇక్కడ 1 కప్పున్నర వరకు వాటర్ పట్టిందండి. మనం తీసుకునే పిండిని బట్టి అయితే వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక్కొక్క పిండికి అయితే కనుక వాటర్ తక్కువ పడుతుంది, ఒక్కొక్క పిండికి వాటర్ ఎక్కువ పడుతుంది. కాబట్టి కరెక్ట్గా కొలత ఏమీ చెప్పలేము. ఇలా మొత్తం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇదేంటంటే జంతికలకు కలుపుకునేటట్టు మరీ గట్టిగా కలుపుకోకూడదండి, కాస్త లూజుగా కలుపుకోవాలి. స్మూత్గా ఉండాలి పిండి అనేది. ఇలా మొత్తం అంతా పిండి ముద్దలు ఏమీ లేకుండా అంతా కలిసే విధంగా కలుపుకోండి. ఇంకా మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయండి. వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి. అలాగే స్నాక్స్ అయితే కనుక ఈజీగా అయ్యేవి, టేస్టీగా ఉండేవి మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు టైం కుదిరితే కనుక మన ఛానల్లో ఉన్న స్నాక్స్ని కూడా చూడటానికి ట్రై చేయండి. ఇలా కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను చూడండి. ఇదే విధంగా పిండిని అయితే కలిపేసుకోవాలి. కాస్తంత లూజుగా ఉండాలి, అలాగే స్మూత్గా ఉండాలి పిండి అయితే కనుక. ఇలా మొత్తం పిండి కలుపుకున్న తర్వాత మురుకులు గొట్టం తీసుకొని సన్నగా ఉన్న హోళ్ళు అయితే తీసుకోవాలండి. తీసుకున్నాక మురుకులు గొట్టానికి ఫస్ట్ వేసుకునేటప్పుడు అయితే కనుక ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే పిండి అనేది ఈ మురుకులు గొట్టానికి అతుక్కోకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసిన తర్వాత మురుకులు గొట్టం నిండా ఫిల్ చేసేయండి. వీడియోలో చూపిస్తున్నాను, ఎయిర్ ఏమీ లేకుండా గట్టిగా నొక్కేసి ఫిల్ చేసేసి మొత్తం క్లోజ్ చేసేయండి. అలాగే నేనైతే ఈలోపే డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడి అయినాక నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను. ఈ విధంగా మొత్తం కళాయికి సరిపడా వేసుకోండి. ఇలా మొత్తం వేసుకోండి. మొత్తం వేసుకున్న దీన్ని అయితే కనుక మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇదేంటంటే కలర్ ఏమీ రాదు, కలర్ అయితే లైట్ కలర్లోనే ఉంటుందండి. ఇంతకన్నా సన్నగా ఉన్న పూస కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా 1 సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు అయితే కనుక టర్న్ చేసుకోండి. మరి సన్నగా ఉన్న పూస అయితే రెండో వైపు టర్న్ చేయవలసిన అవసరం లేదండి. అలా ఒకవైపే ఫ్రై అయిపోద్ది. ఇలా ఒక సైడ్ అయితే ఫ్రై అయినాక నేను రెండో వైపు తిప్పి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇలా రెండో వైపు కూడా తిప్పి చూపించాను. ఇలా మొత్తం రెండు వైపులా కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పైనుంచి అయితే కాస్తంత కరివేపాకును వేసుకోండి. ఈ కరివేపాకు ఫ్లేవర్ భలే రుచిగా ఉంటుందండి. ఈ కారపూసకి కరివేపాకును అయితే అస్సలు మిస్ చేసుకోకండి. కరివేపాకు వేసినాక ఆయిల్ నుంచి వచ్చిన బబుల్స్ అన్నీ చల్లగా అయిపోయిన తర్వాత వీటిని అయితే కనుక ఆయిల్లో నుంచి బయటికి తీసేసి సర్వ్ చేసుకోండి. నేను అన్నీ ఇదే విధంగా అయితే రెడీ చేసుకున్నాక మీకు చూపిస్తాను చూడండి. ఇలా నేను తీసుకున్న 2 కప్పుల పిండికి ఇన్ని అయ్యాయండి. చాలా ఎక్కువ పూస అయ్యింది. కారపూస అయితే కనుక 15 డేస్ వరకు ఇదే టేస్ట్తో ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయడం మర్చిపోవద్దు. పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి అయితే కనుక చాలా హెల్తీ రెసిపీ అండి.